సృష్టికర్త మారని మార్పు చెందని ప్రభువా, వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఇంతవరకు మా జీవితాల్లో తోడుగా ఉండి ఇంతవరకు మీరు జరిగిస్తూ వచ్చిన ఈ కార్యంలోకి స్థుతిస్తుంటున్నా. ఈ మంగళవారం సాయంకాల సమయంలో సంఘ ప్రార్థన కొరకై ఈ సన్నిధికి రావడానికి చూపిన కొరకై స్తోత్రాలు. చేరవచ్చిన మీ బిడ్డలకై స్థుతిస్తుంటున్నా. రావాల్సిన నడిపించండి. పాటల్లో, వాక్యంలో మరి కొద్ది సమయం ప్రార్థనలో మీ గడపనిండగా ఈ సభ ప్రార్థన అంతటిలో మీ సహాయాన్ని కోరుకుంటున్నా. మీ దాసులు బలహీన బలపరచును. చేరవచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా చేరవస్తున్న వారిని నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటే యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 222. పాట సంఖ్య 222. పాత పుస్తకంలో 220. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచ్చాను పాట. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా ప్రతి ఆశను తీర్చు. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము. నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము. ఆకలి గొనరిలా ఆదర్శుడవు, ఆకలి గొనరిలా ఆదర్శుడవు. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చు. నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిర సమృద్ధి వలన నా మదినెప్పుడు తృప్తి పొందితిని. నా మదినెప్పుడు తృప్తి పొందితిని. ఆనంద జలమును ప్రార్థించుచున్నాను, ఆనంద జలమును ప్రార్థించుచున్నాను. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా ప్రతి ఆశను తీర్చు. నీవే నాకు జీవపు మార్గము, నీవే నాకు జీవపు మార్గము. నీ సన్నిధిని పూర్ణానందము, నీ సన్నిధిని పూర్ణానందము. కలగని నిన్ను ఘనపరచెదను, కలగని నిన్ను ఘనపరచెదను. యేసు ప్రభుని ముఖ దర్శనముచే
నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చు. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును, ఆకలిగొనిన నాదు ఆత్మను, ఆకలిగొనిన నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తిపరచితివి, మేలుతో నీవు తృప్తిపరచితివి. యేసు ప్రభుని ముఖ దర్శనముతే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చు. నీ సంతోషము నాకొసగితివి, నీ సంతోషము నాకొసగితివి, నా సంతోషము పరిపూర్ణముగా, నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా, కావలయునని కోరిన ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనముతే నా ప్రతి ఆశను తీర్చు, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు, నీ ఆలయములో నివసించుచు హల్లెలూయా పాటను పాడెద ప్రభువా, హల్లెలూయా పాటను పాడెద ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనముతే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభుని ముఖ దర్శనముతే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. పాట సంఖ్య 571. కొత్త పుస్తకములో 571, పాత పుస్తకములో 560, ఇంకా పాత పుస్తకం అయితే 473. కొత్త పుస్తకములో 571, పాత పుస్తకములో 560, ఇంకా పాత పుస్తకం అయితే 473. మా మొరనాలకించుము మహారాజా యేసు ప్రభువా అని పాట. మా మొరనాలకించుము మహారాజా యేసు ప్రభువా, కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము, కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. నిన్నెట్లు విడనాడెదను ప్రాణ ప్రియుడన యేసు, నిన్నెట్లు విడనాడెదను
ప్రాణ ప్రియుడన యేసు సిలువకు జడియలేదు శ్రమలకు బెదురలేదు సిలువకు జడియలేదు శ్రమలకు లేదు నీ నోట దూషణ మాట ఒకటైనను రాలేదు నీ నోట దూషణ మాట ఒకటైనను రాలేదు మా మొరన లాకించుము మహారాజ యేసు ప్రభువా కోపముతో మను జోడకుము కనికారమున పలుకుము కోపముతో నన్ను జోడకుము కనికారమును పరలోకమును విడచితివి పాపులకయ్యే చెంచితివి పరలోకమును విడచితివి పాపులకయ్యే చెంచితివి సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనందితివి సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనందితివి ఇట్టిని ప్రేమకు నేను కలను ఇట్టిని ప్రేమకు నేను గలను మా మొరనాల ఎంచోను మహారాజ ప్రభువా కోపముతో నన్ను జోడకుము కనికారమున పలుకుము కోపముతో నన్ను జోడకుము కనికారమును సమస్త లోకమునకు నిరాజ్యము నిశ్చితివి సమస్త లోకమునకు నిరాజ్యము నిశ్చితివి మోయబడిన ఈ తలుపు తీయబడెను నీ వలన మోయబడిన ఈ తలుపు తీయబడెను నీ నేనేలా నీ సంస్తుతిని నిరతంబు చేయకపోతే నేనేలా నీ సంస్తుతిని నిరతంబు చేయకపోతే మహమోరనాల ఎంచోను మహారాజ యేసు ప్రభువా కోపముతో నన్ను
చూడకుము కనికరమున పలుకుము కోపముతో నన్ను చూడకుము కనికరమున జగమంతా కడను నిరీక్షించుచుండెను జగమంతా కడను నిరీక్షించుచుండెను నీ నీతిని నెరవేర్చుటకు ఖ్యాతిగా నారోజన్ చేసేవే నీ నీతిని నెరవేర్చుటకు ఖ్యాతిగా నారోజన్ చేసేవే నీ బంధన నన్ను సారించి విముక్తిని మా కొసగితివి నీ బంధన నన్ను సారించి విముక్తిని మా కొసగితివి మా మొరనాల కింతులు మహారాజ గోవా కోపముతో నన్ను చూడకుము కనికరమున పలుకుము కోపముతో నన్ను చూడకుము కనికరమున పలుకుము రక్షకుండ పాపులను శిక్షించక రక్షించు రక్షకుండ పాపులను శిక్షించక రక్షించు నిత్య జీవము నిమ్ము ఆత్మయందు దీనులకు నిత్య జీవము నిమ్ము ఆత్మయందు దీనులకు దైవ కుమార యేసు సార్వత్రిక నివాసి దైవకు యేసు సార్వత్రిక నివాసి మా మొరనాల కించుము మహారాజ యేసు ప్రభువా కోపముతో నన్ను చూడకుము కనికరమున పలుకుము కోపముతో నన్ను చూడకుము కనికరమున పలుకుము. మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థన కొరకై సామెతలు 30వ అధ్యాయము సామెతలు 30వ అధ్యాయము 7-8 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని
నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగముల నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. ప్రభువా, మా జీవితాలను సరిచేసుకున్న వారమై భారముతో నీ సన్నిధిలో ప్రార్థించుటకు సహాయం చేయండి. నీ దాసుడు బలహీనుడు బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మనము పోయిన సంఘ ప్రార్థనలో కూడా ఇవే వచనాలను చదువుకొని కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మనం చదువుకున్న ఈ వచనాలు ఆగూరు అనే భక్తుడు చేసిన ప్రార్థన అని చెప్పుకున్నాం. ఆగూరు అంటే అర్థం ఏంటి? సమకూర్చువాడు అని. మన ప్రభువు సమకూర్చేవాడు. ఆయనతో కలిసి మనం కూడా సమకూర్చాలి. మనము చెదరగొట్టే వారంగా ఉండకూడదు అని గుర్తు చేసుకున్నాం. తర్వాత ఆగూరు తండ్రి పేరు ఏం పేరు? యాకే. యాకే అంటే భయభక్తులు గలవాడు అని. యేసుక్రీస్తు నమ్మిన మనకు దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి అని కూడా చెప్పుకున్నాం. తర్వాత 7వ వచనం ఏమని ప్రార్థన చేశాడు ఆయన? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. ఈ ఆగూరు అనే భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా, నేను 2 మనవులు చేసుకుంటున్నాను. అయితే అవి ఎప్పుడు నాకు ఇవ్వాలి? నేను చనిపోకముందే ఇవ్వాలి. సాధారణంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చనిపోకముందే కొన్నిసార్లు జవాబిస్తాడు. కొన్నిసార్లు మనం చనిపోయిన తర్వాత కూడా జవాబిస్తాడు. ప్రియులారా, ఈ భక్తుడు కోరిక ఏంటంటే, నేను అడిగే 2 మనవులు నేను చనిపోకముందే నాకు దయచేయి. వాస్తవంగా ప్రార్థన చేయడం మన వంతు, జవాబు ఇవ్వడం దేవుని వంతు. ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, అవన్నీ దేవునికి మనము చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఇది అవసరం ఉంది, నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. అంతేగాని ఈరోజు సాయంత్రం లోపు నాకు దయచేయి అంటే దాని అర్థం ఏంటి? అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనం కమాండింగ్ చేస్తున్నాం, నువ్వు ఇవ్వాల్సిందే అని. దేవునికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. అందుకనే మనం దేవునికి, ప్రభువా, నేను అడిగేది పలానా టైంలోపు ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని. దేవునికి అన్నీ తెలుసు. మనకంటే ఎంతో ఉన్నతమైన దేవుడు ఆయన. మన గురించి అంతా ఎరిగిన దేవుడు. మనకు ఎప్పుడు ఏది అవసరమో దేవునికి బాగా తెలుసు. కనుకనే ప్రార్థన చేయాలి. ప్రభు ఇచ్చే జవాబు కొరకు కనిపెట్టుకోవాలి. కానీ ఖచ్చితంగా వచ్చే ఆదివారం లోపు, లేకపోతే ఈ నెల ముగించకముందే అని దేవునికి ఒక డెడ్ లైన్ పెట్టద్దు కదా. ఈలోపు ఇస్తే ఇస్తావా లేదా అని అట్లా మనం చెప్పాల్సిన అవసరం దేవునికి లేదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. పలానా టయానికని మనం పెట్టకూడదు. ఆయన ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి.
తర్వాత ఏమని ప్రార్థన చేశాడు? 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఇక్కడ వ్యర్థమైన వాటిని అబద్ధములను ఏం చేయమన్నాడు? దూరం చేయమన్నాడు. కొన్నిటిని నాకు దూరం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇవి నా జీవితాన్ని పాడు చేస్తాయి కాబట్టి, నా ఆత్మీయ జీవితాన్ని ఏవైతే పాడు చేస్తాయో వాటిని ఏం చేయమని ప్రార్థన చేస్తున్నాడు? దూరం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. అయితే తర్వాత పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. ఇవి రెండు నాకు వద్దు, నాకు ఇవ్వద్దు, దయచేయొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవంగా పేదరికం అంటే వద్దంటారు, కానీ ఐశ్వర్యం అంటే వద్దంటారా అండి? ఐశ్వర్యం కావాలంటే ఎవరు వద్దంటారు? సాధారణంగా ఎట్లా ప్రార్థన చేస్తామంటే, దేవా పేదరికం అయితే నాకు వద్దు, కానీ ఐశ్వర్యం అయితే నీ ఇష్టం ప్రభువా కదా, నువ్విస్తే నేను తీసుకోవడానికి సిద్ధమే ప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ భక్తుడు పేదరికం కానీ ఐశ్వర్యం కానీ వద్దు, అయితే తగినంత ఆహారము దయచేయము. ఈ ప్రార్థనలో మొదటి మాట పోయిన వారం మనము చెప్పుకున్నాం. ఏం మాట అది? వ్యర్థమైన వాటిని అని. మనం 3 విషయాలు చెప్పుకున్నాం వ్యర్థమైనవి. ఒకటి వ్యర్థమైన మాటలు అని చెప్పుకున్నాం. రెండవది వ్యర్థమైన తలంపులు లేక ఆలోచనలు అని చెప్పుకున్నాం. మూడవది సౌందర్యము వ్యర్థము అని చెప్పుకున్నాం. కాబట్టి మన మాటలు వ్యర్థంగా ఉంటే వ్యర్థమైన మాటలు నాకు దూరం చేయమని మనం కూడా ప్రార్థన చేయాలి. మన తలంపులు, మన ఆలోచనలు వ్యర్థమైనవి అయ్యేటట్లయితే మనము వ్యర్థమైన ఆలోచనల నుంచి మనల్ని దూరం చేయమని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మూడవది సౌందర్యం కూడా వ్యర్థమే. చాలామంది సౌందర్యం కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు కదా, ఎంత డబ్బులు అంటే అంత ఖర్చు పెడతారు. ఎన్ని రాసుకున్నా కూడా ఏమైతే చెప్పండి, వయసు పెరిగే కొద్దీ వయసు మనం దాచుకోలేమంట. అందుకనే మనం ఏం రాసుకున్నా కూడా చివరికి మన అసలు రూపం బయటకు వస్తుంది. అంటే శుభ్రత వేరు, సౌందర్యము వేరు. గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా ఉండడం అంటే రోజు చక్కగా స్నానం చేసుకోవడం, నెత్తికి నూనె పెట్టుకొని దూకోవడం, ముఖానికి అంతో ఎంతో కేజీలు కాదు రాసుకోవడం, తర్వాత మంచి పాత బట్టలైనా మంచిగా ఐరన్ చేసేసుకోవడం, ఇది శుభ్రత అంటారు. ఇది వేరు. మళ్ళా కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది రూపమే వేరే కనపడుతుంది అన్నమాట, విచిత్రంగా. దానికోసం ఎన్నో వేలు ఖర్చు పెడుతుంటారు. ప్రియులారా, అలాంటి సౌందర్యం అనేది అది వ్యర్థమైంది. దానికంటే దేవుడు కోరే సౌందర్యం ఒకటి ఉంది. పేతురు పత్రికలో మనం చదువుకున్నాం. అంతరంగ స్వభావం మనకి ఎట్లుండాలి? అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టిలో ఏంటి? మిగుల విలువగలది. దేవుని దృష్టికి విలువైన అంతరంగ స్వభావము అంటే మన లోపల మార్పు చెందిన జీవితం కలిగి ఉండడమే దేవుని దృష్టిలో విలువైన సౌందర్యం. ఈ 3 మాటలు చెప్పుకున్నాం. ఈరోజు ఇంకా 2 మాటలు గుర్తు చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 60వ కీర్తన, కీర్తనలు 60, 11వ వచనం చదవండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. వ్యర్థమైనది. ఇక 4వది ఏదంటే మనుషుల సహాయం. ఇదే మాట 108వ కీర్తనలో కూడా చదువుతాం. చూడండి, 108వ కీర్తన 12వ వచనం.
మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. నాలుగవది వ్యర్థమైంది ఏంటంటే మనుషుల సహాయం. సాధారణంగా మనిషి ఏమనుకుంటాడంటే మనకు సహాయం చేసేది మనిషే కదా, మరి మనిషిని సహాయం అడగకుండా దేవుని అడగడం ఏంటి? ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాడు. మనం మనుషుల మధ్య ఉన్నాం, మనుషులే మనకు సహాయం చేయాలి అని ఆలోచిస్తుంటారు. అందుకనే కొంతమంది దేవుని ఎమ్మడి కాకుండా మనుషుల ఎమ్మడి పడుతూ ఉంటారు. కొంతమంది ఇంకెట్లా ఆలోచిస్తారంటే నేనే దేవునికి సాయం చేస్తాను అన్నట్టు ఆలోచిస్తారు. నేనే అంటే ఒక ఆయన అన్నాడు, ఈ మందిరం నేనే కట్టినా అన్న, నేను కనుక దేవునికి ఇవ్వకపోతే, దేవునికి నేను సహాయం చేయకపోతే ఈ మందిరమే ఉండేది కాదన్నాడు. అంటే ఆయన మైండ్ ఎట్టుందంటే అసలు దేవుడు నాకు కాదు సహాయం చేయడం, నేనే దేవునికి సహాయం చేస్తున్నాను అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. వాస్తవంగా బైబిల్ మనకేం నేర్పిస్తుంది తెలుసా? చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదవయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఈ వచనం మనకు అర్థమైందా? చూడండి, గమనించండి. ఆ వచనం మధ్యలో తనకు ఏదైనా కొదవయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవునికి ఏముండదంటే కొదువ ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని దగ్గర దేవునికి అన్ని సమృద్ధే, నువ్వేంది ఇచ్చేది? దేవునికి కొదువ అంటే ఏమీ లేదు. ఈ వచనం చెప్పుకోవాలంటే కరెక్ట్గా మనకు అర్థమయ్యేటట్లు, దేవునికి ఏం కొదువ లేదు కాబట్టి నీ చేయి వైపు చూడు, ఆయన నీ సహాయాన్ని కోరడు. ఆయన నేను దేవునికి ఇస్తాను అని అనడం అది చాలా తప్పు. ఎందుకంటే ఉన్నదంతా దేవుందే, దేవునికి ఏం కొదువ లేదు. కీర్తనలు 50వ కీర్తన 10వ వచనము నుంచి చూడండి. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణత ఎవరివి? నావే. ఈ లోకములో ఉన్నదంతా ఎవరిది అనుకుంటున్నారు? దేవుడు ఏం చెప్తున్నాడంటే అవన్నీ నాయే అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా హగ్గయి గ్రంథం 2:8 ఏమంటాడంటే వెండి నాది, బంగారు నాది అంటాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఎవరిదండి? దేవుందే. ఈ భూమి దేవుందే, ఆకాశం దేవుందే, ఈ సృష్టిలో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, ఈ భూమి మీద అనుభవిస్తున్నదంతా కూడా ఎవరిదండి? దేవుందే. దేవుడు మనల్ని ప్రేమించి ఈ సృష్టి అంతటిని ఏం చేశాడు? మనకిచ్చాడు. ఇప్పుడు మనం కలిగి ఉన్నదంతా ఎవరిదండి? దేవుందే. యోబు ఆగ్రహింపుతోనే ఆ మాట అన్నాడు, ఏమని? యెహోవా ఇచ్చెను అని. నేను నా తల్లి గర్భంలో నుంచి ఎట్లొచ్చాను? దిగంబరిగా వచ్చాను. చెప్పండి, వచ్చేటప్పుడు డాక్టర్కి ఎవరైనా పుట్టారా అండి? ఎవరైనా ధనవంతులుగా, కోటీశ్వరులుగా పుట్టారా? ఈ లోకానికి వచ్చేటప్పుడు మనము ఒంటి మీద నూలు పోగు లేకుండా దిగంబరులుగా పుట్టాం. పోయేటప్పుడు కూడా దిగంబరులుగా పోతాం. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది కూడా నీది కాదు కాబట్టి. ఒకసారి ఒక దైవజనుడు అన్నాడు, ఒకవేళ మనిషినికి ఈ అధికారం ఇచ్చాడు అనుకోండి, పోయేటప్పుడు నీకు ఎంత కావాలో తీసుకోపో అన్నాడు అనుకోండి, ఏమైంది చెప్పండి?
మన వెనకున్నానికి చీపురు పుల్ల కూడా ఉన్నారంట. అంత స్వార్థపరుడంట మనిషి. మొత్తము నాకే కావాలని. అందుకనే ఈ భూలోకానికి వచ్చేటప్పుడు మనం ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకొని పోలేము. ఈ లోకములో ఉన్నదంతా దేవుడే నీకు నాకు ఇచ్చినాడు. మనం ఏదైనా దేవునికి ఇస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో కొంత ఇస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు మనము దేవునికి ఏదో మనమే అంత ఇచ్చినట్లు మాట్లాడతాం. ప్రియులారా, అట్లా మాట్లాడితే మనకంటే బుద్ధిహీనులు ఇంకొకరు ఉండరు. కాబట్టి ఒక సేవకుడు ఏమన్నాడంటే దేవునికి మనం ఎంత ఇచ్చామనేది అసలు లెక్క ఏం చేయదు, వేసుకోవద్దంట. దేవుడు ఇచ్చింది మనం ఎంత తింటున్నామో అది లెక్కేసుకొని ఏం చేయాలంట, దేవా నువ్వు ఎంత నన్ను అనుభవించడానికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞత చెల్లించాలంట. దేవునికి మనం ఇచ్చేది కాదు, దేవుని సొమ్ము మనం ఎంత అనుభవిస్తున్నామో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులమై జీవించాలంట. కాబట్టి దేవుడు మనకు సహాయకుడు కానీ మనము దేవునికి సహాయకులం కాదు. అందుకనే మనుషుల సహాయం ఏంటంటే వ్యర్థం, దేవుడే మనకు సహాయం చేసేవాడు. అందుకని పౌలు కూడా దేవుని సహాయాన్ని ఎరిగిన వాడై ఈ మాట చెప్పినాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది చాలేమ్మ నేటి వరకు ఏం చేశానో నిలిచి ఉంటేనే. అపోస్తలుడైన పౌలు దేవుని నుంచి ఏం పొందాడంట, సహాయం పొందినాడు. ఏం సహాయం పొందినాడు? ఆయన మరణాన్ని నుంచే ఏం చేయబడుతూ వచ్చాడు, తప్పించబడుతూ వచ్చాడు. పై వచనం చదవండి. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని ఎప్పటి నుంచి ప్రయత్నం చేశారు? ఒక మాటలో చెప్పాలంటే పౌలు ప్రభువుని నమ్ముకున్న మొదటి దినాన్ని నుంచే స్టార్ట్ అయింది. అంతేనండి. పౌలు దమస్కు మార్గంలో ప్రభువు దర్శించి ఎప్పుడైతే రక్షించాడో, పౌలు రక్షణ పొందిన మొదటి దినాన్ని నుంచి యూదులు పౌలుని ఏం చేయాలనుకున్నారు, చంపడానికి ప్రయత్నం చేసినారు. అయితే దేవుడు ఆ పౌలుకి ఏం చేశాడంటే సహాయం చేసినాడు. పౌలును చనిపోకుండా యూదులు చంపాలని ప్రయత్నం చేస్తుంటే మరణాన్ని నుంచి దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు, తప్పిస్తూ వచ్చినాడు. ఈ లోకంలో మనిషి ఏదైనా సాయం చేస్తాడు కానీ మరణం నుంచి తప్పిస్తాడండి. బైబిల్లో ఉంది, మరణము తప్పించుట యెహోవా వశం. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ప్రాణం పోయేటప్పుడు మనల్ని ఎవరు రక్షించలేరు. అందుకే కదా అలెగ్జాండర్ ఆ చక్రవర్తి ఏం చేశాడు, ఆయన చనిపోయిన తర్వాత ఒకటి సమాధి పెట్టి ఎవరు మోయాలా, వైద్యులు మోయాలా. రెండవది అది మోసుకొని పోయేటప్పుడు డబ్బులు ఏం చేయాలా, విసరాలా. ఎందుకు ఈ రెండు చెప్పినాడంటే ముఖ్యంగా వైద్యులు ఆయన చుట్టూ ఎప్పుడున్నారు, వైద్యం చేస్తున్నారు కానీ చచ్చిపోయాడు. మన చుట్టూ డాక్టర్స్ ఎంతమంది ఉన్నా దేవుడు తప్ప మన ప్రాణాన్ని ఎవరు రక్షించలేరు. అందుకే కొన్నిసార్లు డాక్టర్ల దగ్గర పోయినప్పుడు మనం అడుగుతుంటాం, సార్ ఎట్లనే చేసి మా పేషెంట్ని ఏం చేయండి, బ్రతికించండి సార్ అని మనం వేడుకుంటే వాళ్ళు అంటారు, అంతా పైవందండి, మా ప్రయత్నం చేస్తాం కానీ చంపడం బ్రతికించడం అది మా చేతిలో లేదంటారు వాళ్ళు. పిరిగిలారా, వైద్యులు ఆయన చుట్టూ ఉన్నా కూడా చనిపోయినాడు. అంతేకాదు ఆయనకు డబ్బు లేదంటే ఆయన విస్తారమైన డబ్బును సంపాదించుకున్నవాడు, ప్రపంచాన్ని జయించినవాడు. కానీ ఎంతో ధనం ఉన్న ఆ ధనం కూడా ఆయన ఏం చేయలేకపోయింది, రక్షించలేకపోయింది. కాబట్టి మన జీవితంలో మరణాన్ని నుంచి తప్పించే దేవుడు,
ప్రియులారా, మన దేవుడే. అందుకే పౌలు జీవితంలో దేవుడు తనకు తోడుగా ఉండి ఎన్నో అపాయాలు వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా, ప్రాణాపాయకరమైన పరిస్థితుల గుండా ఆయన వెళ్ళిన దేవుడు ఆయన తప్పించి రక్షిస్తూ వచ్చినాడు. అందుకనే ఇక్కడ ఆ మాట చెప్పినాడు, నేను దేవుని వలననైన సహాయము పొందే. దేవుని సహాయం నేను పొందాను. దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి నేటి వరకు మీ ముందు నిలబడ్డాను. ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే దేవుడే నాకేం చేశాడు? సహాయం చేశాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని సహాయం మనకు కావాలి, కానీ మనుషుల సహాయము కాదు. ఇంకా దావీదు కూడా అంటాడు చూడండి, కీర్తనలు 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. నా హృదయము ఆయన యందు ఏం చేసింది? నమ్మకం ఉంచింది గనుక నాకేం కలిగింది? సహాయము. దావీదు జీవితంలో కూడా మనకు తెలుసు, దావీదు కూడా ఎన్నో కష్టాల గుండా, ఎన్నో రకరకాల పరిస్థితుల గుండా ఆయన వెళ్ళినాడు. అయితే దావీదు ఎవరిని నమ్మినాడంట? దేవుని నమ్మినాడు. నా హృదయం అంటే హృదయములో నుంచి దేవుని నమ్మినాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడే నాకు సహాయకుడని నోటితో చెప్తాం, మళ్ళీ మనుషుల దగ్గర పోయి నువ్వే నాకు దిక్కని మనుషులను అడుగుతాం. ప్రియులారా, అందుకనే దావీదు ఆ మాట చెప్పినాడు, నేను హృదయములో నుంచి నా దేవుని మీద నమ్మకం ఉంచాను. ప్రియులారా, మనము నమ్మవలసిన వాడు దేవుడే. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనుషుల దగ్గరికి పోతాం, మనుషులను నమ్ముకుంటాం. చివరికి వాళ్ళు చేస్తే చేస్తారు, చేయకపోతే చేయరు. కొన్నిసార్లు చేసినా కూడా ఎట్లా చేస్తారు చెప్పండి? ఏదో ఘోరంతా చేస్తారు. దేవుడు చేసినట్లు చేస్తారా? ప్రియులారా, దేవుడు చేసే సహాయం ఎట్లుంటుందో తెలుసా? ఓసారి నేను విన్నాను అన్నమాట. ఒక అబ్బాయి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్ళి మాట్లాడేటప్పుడు పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు అడిగినారు, బాబు మరి మా అమ్మాయి నచ్చింది నీకు మంచిదే, నువ్వు కూడా మాకు నచ్చినావు మంచిదే, కట్నం ఎంత తీసుకుంటావు అని అడిగినారు. అడిగితే నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, నేను మందిరానికి పోతాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేనేం తీసుకోను, కట్నం తీసుకోను అన్నాడు. అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు చాలా సంతోషపడి, అయ్యా నువ్వు మంచి పిల్లగాడివి, నువ్వు కట్నం వద్దంటున్నావు అంటే చాలా మంచివాడివి, సరే అని డేట్స్ పెట్టి పెళ్లి చేసినారు. పెళ్ళి అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లి వచ్చి ఈ అబ్బాయిని అడిగింది మళ్ళీ, ఏమయ్యా సరే నువ్వు కట్నం అయితే వద్దన్నావు మంచిదే, అయితే మా మనసు ఒప్పుకుంటలేదు, మా అమ్మాయిని నీతో పంపిస్తే ఉట్టిగా పంపిస్తే మా మనసు ఒప్పుకుంటలేదు, కాబట్టి ఎంతో కొంత ఇద్దామని మాకు ఆలోచన ఉంది, కాబట్టి నీకు ఎంత కావాలో చెప్పు అని అడిగింది. మళ్ళీ ఎప్పుడు? పెళ్ళి అయిపోయిన 3 రోజులకి అడిగితే ఈ అబ్బాయి అన్నాడు, అత్తమ్మ వద్దులేండి అన్నాడు. మళ్ళా ఆమెనింది ఏమని, మేము నీకు కట్నం ఇచ్చిన సంగతి మేము ఎవరికి చెప్పాం, ఎందుకు? మళ్ళీ మా అల్లుడు కట్నం తీసుకున్నాడంటే సాక్ష్యం ఏమైంది? మందిరానికి పోయే విశ్వాసి, నీ సాక్ష్యం పోద్ది, అందుకనే మేము ఇచ్చిన సంగతి ఎవరికి చెప్పం, ఇది రహస్యం మన మధ్యనే ఉంటుంది, కాబట్టి మాకే ఉట్టికి పంపించడం మాకు మనసు లేదు, కాబట్టి నువ్వు ఏదైనా ఒక మాట అడిగితే మేము ఇస్తాము, అమ్మాయిని పంపిస్తామంటే మాటికి ఆమె ఒత్తిడి చేస్తుంటే
ఈ అబ్బాయి మెల్లగా ఉండి ఏమన్నాడు తెలుసా? సరే మీరు ఎంతగా అత్తమ్మ అడుగుతున్నారు కాబట్టి ఒక 2 కోట్లు ఇవ్వండి అన్నాడు. ఎంత ఇవ్వమన్నాడు? 2 కోట్లు ఇవ్వమనేసరికి ఈమె గుండె మీద చేపెట్టుకుని వామ్మ 2 కోట్లా అనింది. అనేసరికి అప్పుడు అబ్బాయి అన్నాడు, నేను 2 కోట్లు అడిగితేనే మీరు ఇవ్వలేకపోతే అయితే నేను నమ్మిన దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన సహాయం అడిగితే 10 కోట్లైనా ఇవ్వగలడు. అంటే ఎందుకు ఈ మాట చెప్పినానంటే మనుషుల సహాయం ఎలాంటిది, దేవుని సహాయము ఎలాంటిది అనే దానికి. మనుషులు ఇస్తే అవన్నదంటే నువ్వు 2 లక్షలు అడుగుతావు అనుకున్నా, ఎంత అడిగినావు? 2 కోట్లు వామ్మో అనింది. మీరు 2 కోట్లు ఇవ్వడానికి చేత కాలేదు మీకు, కానీ నేను నమ్మిన దేవుడు ఆయన నాకు ఇవ్వాలనుకుంటే 10 కోట్లైనా ఇస్తాడు. మనుషులు ప్రియులారా మనకిస్తే ఘోరంత అంటే ఏదో కొంత ఇస్తారు అంతే. దేవుడు మనకిస్తే సమృద్ధిగా ఇస్తాడు, సరిపడినంత ఇస్తాడు, అవసరమైతే మిగిలిపోయేంత కూడా ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకనే మనుషుల సహాయం ఏంటంటే వ్యర్థం. మనం ఏది అవసరమైనా కూడా మనం ఎక్కడికి పోవాలంటే ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు దగ్గర మోకరించాలి. ప్రభువుని అడిగితే ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. బైబిల్లో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన శక్తి కలిగిన దేవుడు. మనం అడిగిన దానికంటే మనం ఊహించుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడు. అంతేకాదు ఆయన ధారాళంగా ఇస్తాడంట. ధారాళంగా అంటే ఇకంగా అది ఇచ్చుడు ఆరంభిస్తే కనుక ఆగదనమాట. అంతగా దేవుడు ఇవన్నీ నేనేం చేయాలి ప్రభు అన్నట్టు అనమాట. అంత దేవుడు ఇవ్వగలడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకనే 4వ తలంపు మనం ఏం చెప్పుకుంటున్నామంటే మనుషుల సహాయము వ్యర్థం. మొదటిది ఏం చెప్పుకున్నాం? మన మాటలు వ్యర్థంగా ఉండకూడదు. రెండవది మన ఆలోచన మన తలంపులు వ్యర్థంగా ఉండకూడదు. మూడవది సౌందర్యము మనం ఏదో బాగా కనిపించాలని చెప్పి వ్యర్థమైన సౌందర్యాన్ని మనం అలంకరించుకోకూడదు. 4వది మనము ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలంటే దేవుని మీదనే, దేవుని సహాయమే కోరాలి, మనుషుల సహాయం కాదు. మనుషులు ఇస్తే కొంత ఇస్తారు, ఇవ్వకపోతే అది కూడా ఇవ్వరు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? మనిషి ఇస్తున్నాడు సహాయం చేస్తున్నాడు అంటే ఎలాంటి మైండ్ తీస్తాడు తెలుసా? ఈరోజు నేను నీకు సాయం చేస్తున్నా, రేపు నేను కష్టములు ఉంటే నువ్వు సాయం చేయాలి అనే మైండ్ తీస్తాడు. అర్థమైంది కదా? అందుకే పెళ్ళిళ్ళ దగ్గర పుస్తకం పట్టుకొని రాస్తుంటారు కదా, నేను 500 పెడుతున్నా, 1000 పెడుతున్నా, 2000 పెడుతున్నా రాపిస్తారు. ఎందుకు? రేపు ఉంది మళ్ళీ మాకని. అంటే నేను ఎంత పెడుతున్నానో అంత మళ్ళీ నాకు అవసరమైనప్పుడు ఏం చేయాలి? మీరు ఇవ్వాలని. ఒకవేళ పెట్టిన దానికి సరిపోవాలనుకుంటే ఎంత పెడతారు చెప్పండి? 101 పెడతారు. ఎందుకు? తిన్నదానికి పెట్టిన దానికి బరాబర్ సరిపోయిందని. కాబట్టి మనిషి యొక్క మెంటాలిటీ ఎటువంటిదంటే ఈరోజు మనకు సహాయం చేస్తే రేపు ఆ మనిషి ఏమనుకుంటాడంటే నాకు కూడా ఈ వ్యక్తి ఏం చేస్తాడు? సాయం చేస్తాడు. ఒకవేళ అవతల వ్యక్తి మనం సాయం పొంది అతడు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయలేదనుకోండి, వెంటనే అనేస్తాడు ఏమని, పలానా రోజు నీకు కష్టములు ఏం చేశారు? సాయం చేశాను, ఇప్పుడేం చేయలేదు, నాకు సాయం చేయలేదని మాటలు అనేస్తారు. అందుకనే మనుషుల సహాయం ఏంటంటే వ్యర్థం. మనము దేవుని నమ్ముకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఇంకా 5వది చివరికి మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. జనముల ఆచారములో ఏంటంట? వ్యర్థములు చల్లెమ్మ. 5వది ఏవి వ్యర్థమండి? జనముల ఆచారములు. ఇంకా 2వ వచనం చదవండి.
యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్యజనుల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములకు భయపడకుడి, అయితే మీరు వాటికి భయపడకుడి. ప్రియులారా, అన్యజనుల ఆచారములను మనమేం చేయొద్దు, అభ్యసించొద్దు, అలవాటు చేసుకోవద్దు. ఎందుకంటే 3వ వచనములో అన్యజనుల ఆచారములు ఏంటంటే అవి వ్యర్థమైనవి. మీరు ఈ ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు 2వ వచనములో అన్యజనుల ఆచారాలు అభ్యసించొద్దు అని చెప్పి, ఎందుకు అభ్యసించొద్దు అన్నాడంటే 3వ వచనములో అన్యజనుల ఆచారములు వ్యర్థములు అని చెప్పి, ఇంకా 3వ వచనం మధ్యలో నుంచి విగ్రహాల గురించి చెప్పినాడు ఇర్మియా ప్రవక్త. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా, అన్యజనుల ఆచారాలకి విగ్రహారాధనకి ఏముందండి, సంబంధం ఉంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు అన్యజనుల ఆచారాలు చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే యేసు ఒక్కడే దేవుడు కాదు, విగ్రహాలు కూడా దేవుడని ఒప్పుకుంటున్నావు. ఒప్పుకుందామా మరి? అందుకనే బైబిల్లో అన్యజనుల ఆచారాలు చెయ్యొద్దని చాలాసార్లు రాయబడింది. ప్రియులారా, అయినా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తామంటే అన్యజనుల ఆచారాలని మనము విడిచిపెట్టాం. చూడండి, లేవియకాండము 18వ అధ్యాయం. లేవియకాండము 18వ అధ్యాయము 1 నుంచి చదవండి. మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలు ప్రవక్త చెప్పు. ఏం చెప్పాలంటే ఐగుప్తీయుల ఆచారాలు చేయొద్దు, కనాను దేశంలో ఉండే అన్యజనుల ఆచారాలు కూడా చేయొద్దు. ప్రియులారా, అలా చేస్తే ఏముంది? 18వ అధ్యాయం 29వ వచనం. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేదురో వారు ప్రజలలో నుండి ఏం చేయబడతారు? కొట్టివేయబడుతురు. ప్రియులారా, అలాంటి పనులు కనుక చేస్తే దేవుడు అలాంటి వారిని ఏం చేస్తాడంట? కొట్టేస్తాడంట. అంటే వారిని భూమి మీద లేకుండానే తీసేస్తాడు. అంటే దేవునికి అన్యజనుల ఆచారాలంటే ఎంత కోపమో ఆలోచించండి. అందుకనే ప్రియులారా, దేవుని పిల్లలంగా ఇప్పటివరకు చేసాం, ఇక ముందైనా అన్యజనుల ఆచారాలు మానుకుంటే మంచిది. లేకపోతే మనం ఇటు క్రైస్తవులం కాదు, ఇటు అన్యులం కాదనమాట. ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు కదా, మీరు ఎచ్చగా లేరు, చల్లగా లేరు, ఎటుగానోళ్ళు అన్నమాట. ఎటుగానోళ్ళని ఏమంటారు చెప్పండి? కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, ప్రభు ఏమని, మీ మీద నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అంటే ఉమ్మివేయడం అంటే అసహించుకోవడం. ప్రియులారా, దేవుని పిల్లలు ఉంటే ప్రభు వైపు ఉండాలి, లేకపోతే లోకంలోనే ఉండాలి. లోకంలో ఉంటాను, దేవుల్లో ఉంటాను అంటే అది ద్వంద్వ జీవితం, 2 రకాలైన జీవితం. ఇలాంటి జీవితం దేవునికి ఇష్టమైందే కాదు. మనం ఇప్పుడు 5 విషయాలు చెప్పుకున్నాం. 1, మన మాటలు వ్యర్థంగా ఉండకూడదు. 2, మన ఆలోచనలు తలంపులు వ్యర్థంగా ఉండకూడదు. 3, సౌందర్యం వ్యర్థమైనదిగా ఉండకూడదు. 4, మనము మనుషుల మీద ఆధారపడి మనుషుల సహాయాన్ని కోరేవారంగా ఉండొద్దు. 5, అన్యజనుల ఆచారాలు చేయకూడదు. ఇవన్నీ ఏంటంటే
వ్యర్థమైనవి. అందుకే ఆగురు ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? వ్యర్థమైన వాటిని నా నుంచి ఏం చేయమన్నాడు? దూరం చేయమన్నాడు. మనం కూడా ఏం చేయాలంటే ఇలాంటి వ్యర్థమైన వాటిని ప్రభువా నా నుంచి కూడా ఏం చేయ? దూరం చేయి. నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఈ వ్యర్థమైన వాటన్నిటి నుంచి నన్ను దూరం చేయి అని మనం కూడా ప్రార్థన చేయాలి. లేకపోతే ఈ లోకంలో మనము దేవుని నమ్మినామని చెప్పుకొని వ్యర్థమైన వాటి కొరకు జీవించి వ్యర్థంగా బ్రతికి చచ్చిపోతాం. గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు మనల్ని పుట్టించింది అందుకోసం కాదు, దేవుడు మనల్ని రక్షించింది వ్యర్థంగా బ్రతికి చనిపోవడానికి కాదు. మన జీవితానికి ఒక పరమార్థం తెలుసుకొని ప్రభు మహిమార్థమే జీవించి మనం చనిపోయినప్పుడు మన మరణం కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.